ఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో వీలుకప్ యూస్ చేసి బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ గా 5 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్తానండి. వాటి గురించి క్లియర్ గా నేర్చుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బేసిక్ క్వశ్చన్ అండి. బేసిక్ గా మనము వీలుకప్ అనేది ఎందుకు యూస్ చేస్తామండి? వర్టికల్ గా ఉన్న డేటాలో మనకు కావాల్సిన వాల్యూని మ్యాచ్ చేసుకుని డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిపోర్ట్ చూసుకుంటే ఎంప్లాయ్ ఐడి, వాళ్ళ నేమ్, ప్రోడక్ట్, ప్లేస్, సేల్స్ వాల్యూ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఇచ్చిన ఎంప్లాయ్ ఐడిని మ్యాచ్ చేసుకొని వాళ్ళ నేము, ప్రోడక్ట్, ప్లేస్, సేల్స్ వాల్యూ రావాలి. అలా రావాలంటే ఇక్కడ ఎవ్రీ ఫీల్డ్ నేమ్ లో ఇండివిజువల్ గా మనం ఫార్ములాస్ అప్లై చేయాల్సిందే. ఇక్కడ నేమ్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫార్ములా ఎలా అప్లై చేస్తాం? ఈక్వల్ టు వీలుకప్ ఓపెన్ బ్రేసెస్ లుకప్ వాల్యూ ఫస్ట్ ఎంప్లాయ్ ఐడి ఈ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి, కామా అండ్ టేబుల్ అరే ఇక్కడున్న ఈ సోర్స్ డేటా మెయిన్ డేటా మొత్తాన్ని ఇలా డైరెక్ట్ గా కాలమ్ వైజ్ గా ఎలా సెలక్షన్ చేయండి? ఇలా అయినా సెలక్షన్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా ఆ రేంజ్ వాటికి హెడ్డింగ్స్ తో సహా ఈ విధంగా అయినా సెలక్షన్ చేయించండి. నేను డైరెక్ట్ గా కాలమ్స్ వైజ్ గా ఇదిగోండి ఈ విధంగా సెలక్షన్ చేశాను, కామా అండ్ కాలమ్ ఇండెక్స్ నెంబర్. మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు? నేమ్. ఆ నేమ్ అనేది మెయిన్ డేటాలో ఎన్నో కాలంలో ఉందండి? ఇక్కడ కాలం నెంబర్ ని ఎంటర్ చేయాలండి. ఇక్కడ ఎన్నో కాలంలో ఉందండి? బి కాలంలో ఉంది, అంటే సెకండ్ కాలంలో ఉంది. కాలం నెంబర్ వచ్చి 2, కామా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఫాల్స్. ఫాల్స్ అయినా టైప్ చేయండి, లేదా ఫాల్స్ బదులు 0 అయినా టైప్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా ఇక్కడ ఎంప్లాయ్ ఐడి ఏందండి? 12082, వాళ్ళ నేమ్ మూర్తి. ఆటోమేటిక్ వచ్చిందా రాలేదా? అలానే ఎంప్లాయ్ ఐడిని బేస్ చేసుకుని ఇక్కడ ప్రోడక్ట్ రావాలండి, ఇండివిజువల్ గా ఫార్ములా అప్లై చేయాల్సింది. అలానే ప్లేస్ రావాలి, సేల్స్ వాల్యూ రావాలి. ప్రతి దానికి మీరు ఇండివిజువల్ గా ఫార్ములా అప్లై చేయాల్సిందే. లేదండి నేను ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తాను అంటే డ్రాగ్ చేయండి. ఇక్కడ పర్ఫెక్ట్ గా వచ్చిందంటే ఒక్కోసారి మనకి మిస్టేక్స్ కూడా వస్తాయండి. కావాలంటే మీరు సెకండ్ ఫార్ములాని ఎడిట్ చేయండి. ఇక్కడ రేంజ్ ఏమైందండి? ఆటోమేటిక్గా మనకి రైట్ సైడ్ కి మూవ్ అయిందా లేదా? అలానే లుకప్ వాల్యూ ఏమైందండి? ఎంప్లాయ్ ఐడిని తీసుకోవాలి, అయితే మూర్తిని తీసుకోండి. మనకి ఎగ్జాక్ట్ గా ఐడి టేబుల్ రేంజ్ కావాలనుకుంటే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ మీరు ఫార్ములా అప్లై చేసేటప్పుడే ఈ లుకప్ వాల్యూని ప్రతి ఫార్ములాలో సేమ్ ఇదే కావాలి కాబట్టి దాన్ని ఫ్రీజ్ చేయండి. సెలక్షన్ చేసి ఫ్రీజ్ చేయాలంటే షార్ట్ కట్ ఏంటండి? F4. అలానే టేబుల్ రేంజ్ కూడా సెలక్షన్ చేసి ఫ్రీజ్ చేయండి, F4. ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేశారనుకోండి, ప్రతి ఒక్కరికి సేమ్ నేమే వచ్చిందండి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఫార్ములాని ఎడిట్ చేయండి. ఇక్కడ కాలం నెంబర్ ప్రోడక్ట్ అనేది ఎన్నో కాలంలో ఉంది? థర్డ్ కాలంలో ఉంది. కానీ ఇక్కడ కాలం నెంబర్ 2 ఉందండి. చేంజ్ చేసుకోండి. ఇక్కడ కాలం నెంబర్ 3 ఇచ్చి ఎంటర్ కొట్టండి. అప్పుడు మీకు ప్రోడక్ట్ వచ్చింది. అలానే ప్లేస్ కాలం నెంబర్ 2నే ఉందండి. ప్లేస్ అనేది ఎన్నో కాలంలో ఉంది? ఫోర్త్ కాలంలో ఉంది. 4 ఎంటర్. అలానే సేల్స్ ఫిఫ్త్ కాలంలో ఉంది. కాలం నెంబర్ 5 ఎంటర్. ఇలా ప్రతిసారి ఫార్ములాని ఎడిట్ చేయడం, మీరేం చేస్తున్నారు? కాలం నెంబర్ ని చేంజ్ చేయడం, ఇదంతా చేస్తున్నారండి. అలా కాకుండా మీరు ప్రతి ఫార్ములాని ఎడిట్ చేయడం, ఇక్కడ కాలం నెంబర్ ని ఎడిట్ చేయడం, చేంజ్ చేయడం ఇదంతా కాదండి. మీరు ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తే ఎగ్జాక్ట్ గా రిజల్ట్ అనేది రావాలని అడుగుతారు. అదే సెకండ్ క్వశ్చన్. అది ఎలానో చూడండి. ప్రీవియస్ గా మీరు ప్రతి ఫార్ములాని ఎడిట్ చేసి ఇక్కడ కాలం నెంబర్ అనేది చేంజ్ చేస్తున్నారండి. ఇప్పుడు మనం ఏంటంటే వీలుకప్ లోనే మ్యాచ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి కాలం నెంబర్ ని ఫైండ్ అవుట్ చేసి ఆటోమేటిక్ గా మనకి రిజల్ట్ వచ్చేలాగా చేయొచ్చండి. ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి, డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ముందు మనం ఇండివిజువల్ గా మ్యాచ్ అనే ఫంక్షన్ యూజ్ చేద్దాం. ఇక్కడ నేను నేమ్ కాలం లోనే ఏం చేస్తున్నాను? ఈక్వల్ టు మ్యాచ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. ఓపెన్ బ్రేసెస్ ఫస్ట్ లుకప్ వాల్యూ, ఇక్కడ హెడ్డింగ్స్ ఉన్నాయి కదండి సోర్స్ డేటాలో, నేమ్ అనే సెల్ ని రెఫరెన్స్ గా తీసుకున్నాను, కామా లుకప్ అరే. ఇక్కడ ఓన్లీ హెడ్డింగ్స్ మొత్తాన్ని ఎంప్లాయ్ ఐడి దగ్గర నుంచి సేల్స్ ఈ మొత్తాన్ని సెలక్షన్ చేశాను, కామా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ 0. క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇక్కడ సెలెక్ట్ చేసిన సెల్ ఫస్ట్ రిఫరెన్స్ ఏందండి? నేమ్. అది ఎన్నో కాలంలో ఉందండి? సెకండ్ కాలంలో ఉంది కాబట్టి ఇక్కడ కాలం నెంబర్ ఏమొచ్చిందండి? 2 అని వచ్చిందండి. అంటే కాలం నెంబర్ ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ మ్యాచ్ అనే ఫంక్షన్ యూజ్ చేసామండి. అలానే ఇక్కడ ఎవ్రీ ఫార్ములాలో ఈ టేబుల్ రేంజ్ అనేది ఫ్రీజ్ అయి ఉండాలి కాబట్టి ఈ రేంజ్ ని నేను ఫ్రీజ్ చేస్తున్నాను సెలక్షన్ చేసి F4. లుకప్ వాల్యూ మాత్రం నేమ్ అనేది అంతే ఉంచానండి, ఫ్రీజ్ చేయకుండా. ఎంటర్ కొట్టండి. ఇప్పుడు నేను ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. ప్రతి చోట కాలం నెంబర్ అనేది చేంజ్ అయిందా లేదా? అంటే ఇక్కడ ప్రోడక్ట్ అనేది థర్డ్ కాలంలో, ప్లేస్ అనేది ఫోర్త్ కాలంలో,
సేల్స్ అనేది 5th కాలంలో ఉన్నట్టు ఇక్కడ కాలం నెంబర్స్ అనేది చేంజ్ అయినాయండి. అంటే మ్యాచ్ అనే ఫంక్షన్ ద్వారా మనం ఇలా కాలం నెంబర్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు వీలుకప్ లోనే మ్యాచ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం డైరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఎలా యూజ్ చేస్తున్నాం చూడండి. ఈక్వల్ టు వీలుకప్ ఓపెన్ బ్రేసెస్ లుకప్ వాల్యూ ఎంప్లాయ్ ఐడి కామా టేబుల్ అరే ఎక్కడున్న ఈ సోర్స్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. అండ్ ఇక్కడ లుకప్ వాల్యూని ఫ్రీజ్ చేయండి F4. అలానే ఇక్కడ టేబుల్ రేంజ్ కూడా ఫ్రీజ్ చేయండి F4 కామా ఇక్కడ మ్యాచ్ అనే ఫంక్షన్ యూజ్ చేయండి. మ్యాచ్ ప్రీవియస్ గా ఎలా అయితే యూజ్ చేశారో ఆ ఫంక్షన్ అనేది యూజ్ చేయండి. ఓపెన్ బ్రేసెస్ ఇప్పుడు లుకప్ వాల్యూ ఇక్కడ సోర్స్ డేటాలో నేమ్ అనే సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి కామా ఇక్కడ ఓన్లీ హెడ్డింగ్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. వాటిని ఫ్రీజ్ చేయండి F4 మ్యాచ్ లో ఓన్లీ హెడ్డింగ్స్ ని మాత్రమే ఫ్రీజ్ చేయండి కామా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి 0 క్లోజ్ చేయండి కామా ఇప్పుడు మ్యాచ్ ఫంక్షన్ క్లోజ్ చేశారండి. అండ్ దాని తర్వాత వీలుకప్ లో కూడా మనకి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఫాల్స్ బదులు 0 ఇవ్వండి. క్లోజ్ చేయండి ఎంటర్ కొట్టండి. ఇదిగోండి 12082 మూర్తి లేదా వేరే నెంబర్ మారుస్తున్నానండి ఐడి 12063 ఎవరున్నారు ప్రసాద్ ఏ. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ తో హారిజంటల్ గా డ్రాగ్ చేయండి. ఎగ్జాక్ట్ గా ఇదిగోండి ప్రోడక్ట్ ప్లేస్ సేల్స్ వాల్యూ వచ్చినాయి రాలేదా ఓకేనా. కావాలంటే ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేస్తున్నాను ఎంప్లాయ్ ఐడి 12003 ఆ ఐడికి తగ్గట్టుగా వాళ్ళ నేము ప్రోడక్ట్ ప్లేస్ సేల్స్ వాల్యూ ఎలాంటి మిస్టేక్ లేకుండా ఎగ్జాక్ట్ గా మనకి రిజల్ట్ అనేది వచ్చిందండి ఓకేనా. కానీ ఇక్కడ మనం అప్లై చేసిన ఫార్ములాలో ఇక్కడ మ్యాచ్ ఫంక్షన్ సింటాక్స్ అనేది కొంచెం హార్డ్ గా ఉందండి. అలా కాకుండా ఈజీగా అప్లై చేయొచ్చా అని అడుగుతారు. అది థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వీలుకప్ లోనే కాలం అనే ఫంక్షన్ యూజ్ చేస్తామండి. ప్రీవియస్ గా మ్యాచ్ అనే ఫంక్షన్ లో సింటాక్స్ లో మీరేంది లుకప్ వాల్యూని లుకప్ అరేని ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవడానికి 0ని ఇలా తీసుకున్నారండి. ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్ గా కాలం అనే ఫంక్షన్ యూజ్ చేయండి. కాలమ్స్ కాదండి కాలం ఓన్లీ కాలం ఈక్వల్ టు కాలం. నేను ఇండివిజువల్ గా ఫార్ములా అప్లై చేస్తున్నానండి. కాలం ఓపెన్ బ్రేసెస్ మీరు ఏ హెడ్డింగ్ ని అయితే ఏ కాలంలో అయితే నేమ్ ని సెలక్షన్ చేస్తున్నారో రెఫరెన్స్ గా తీసుకుంటున్నారో దాన్ని తీసుకొని క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. డైరెక్ట్ గా కాలం నెంబర్ వచ్చేస్తుందండి. అంతేగాని మీరు ప్రీవియస్ గా మ్యాచ్ ఫంక్షన్ లో అంత సింటాక్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి. మీరు డైరెక్ట్ గా ఆ కాలంలో ఏదైనా ఒక సెల్ ని క్లిక్ చేయండి. నేను హెడ్డింగ్ నే సెలక్షన్ చేశాను డైరెక్ట్ గా ఆ కాలం నెంబర్ వచ్చేసిందండి. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. మనకి కాలం నెంబర్స్ అనేది ఆటోమేటిక్ గా చేంజ్ అయిందా లేదా. ఇప్పుడు డైరెక్ట్ గా నేను ఏం చేస్తున్నాను వీలుకప్ లోనే ఆ ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఈక్వల్ టు వీలుకప్ లుకప్ వాల్యూ దాన్ని ఫ్రీజ్ చేయండి F4 కామా టేబుల్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఆ రేంజ్ ని ఫ్రీజ్ చేయండి F4 కామా కాలం ఫార్ములా తీసుకోండి ట్యాబ్ ఫార్ములా మొత్తం తీసుకుందండి ఓపెన్ బ్రేసెస్. ఇప్పుడు డైరెక్ట్ గా నేమ్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. దీన్ని మీరు ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదండి. అప్డేట్ అవ్వాలి కదండి. క్లోజ్ చేయండి కామా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఫాల్స్ లేదా 0 క్లోజ్ ఎంటర్. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. మనకి డైరెక్ట్ గా రిజల్ట్ వచ్చేస్తుందండి. మీరు ఇచ్చిన ఐడికి తగ్గట్టుగా వాళ్ళ నేమ్ ప్రోడక్ట్ ప్లేస్ సేల్స్ వాల్యూ ఆటోమేటిక్ గా వచ్చిందా రాలేదా. ఎలాంటి మిస్టేక్ లేకుండా ఎగ్జాక్ట్ గా వచ్చేసిందండి. అండ్ ఈజీగా మనం కాలం ఫార్ములా అనేది అప్లై చేసామండి ఓకేనా. ఇలా కాదండి మనకి ప్రతి ఫీల్డ్ నేమ్ లో రిజల్ట్ రావాలంటే వీలుకప్ లోనే కాలం ఫార్ములా అప్లై చేయడం లేదా మ్యాచ్ ఫార్ములా అప్లై చేయడం ఇదంతా కాదండి. ఎలాంటి అనదర్ ఫార్ములా అప్లై చేయకూడదు. ఎట్ ఎ టైం ఒకేసారి నేమ్ ప్రోడక్ట్ ప్లేస్ సేల్స్ వాల్యూ ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలనుకున్నావో ప్రతి దాంట్లో డేటా ఆటోమేటిక్ గా రావాలండి. ఫార్ములా ఒకసారి అప్లై చేయడం ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయడం ఇదంతా కాదండి. అలా అడగచ్చండి. అప్పుడు మీరు ఎలా అప్లై చేస్తారు. ఎక్కడైతే మీకు రిజల్ట్ రావాలో ఆ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఎట్ ఎ టైం ఒకేసారి రావాలి. ఎడిషనల్ ఫార్ములా ఎలాంటిది తీసుకోకూడదండి. ఓన్లీ వీలుకప్ ఫార్ములా మాత్రమే యూజ్ చేస్తున్నాను. చూడండి ఈక్వల్ టు వీలుకప్ ట్యాప్ ప్రెస్ చేయండి. ఫార్ములా మొత్తం తీసుకుంది. లుకప్ వాల్యూ ఎంప్లాయ్ ఐడి సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి కామా ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మొత్తం ఒకేసారి వచ్చేస్తే కదండి. అలానే మెయిన్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి కామా ఇక్కడ మీరు సెకండ్ కాలంలో ఉన్న డేటా ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ కాలం 4th కాలం 5th కాలం 4 కాలమ్స్ లో ఉన్న రిజల్ట్ అనేది రావాలి కాబట్టి ఇక్కడ ఓన్లీ కాలం నెంబర్ ఒకటే కాదండి 4 నెంబర్స్ ఇవ్వాలి కాబట్టి ఫ్లవర్ బ్రాకెట్స్ లో ఇవ్వండి. ఫ్లవర్ బ్రాకెట్స్ లో సెకండ్ కాలం 2 3 4 5 ఎన్ని కాలమ్స్ లో అయితే మీకు డేటా రావాలో అన్ని నెంబర్స్ కామాస్ ఇచ్చి టైప్ చేయండి. ఫ్లవర్ బ్రాకెట్స్ క్లోజ్ చేయండి కామా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఫాల్స్ 0
ఈ విధంగా ఇవ్వండి. కాలమ్ నెంబర్స్ అనేది మల్టిపుల్ కాలమ్స్ లో మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఫ్లవర్ బ్రాకెట్స్ లో ఈ విధంగా ఇచ్చి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా ఈ విధంగా వచ్చేస్తుందండి. వీలు కప్ తో పాటు ఎలాంటి ఎడిషనల్ ఫార్ములా యూజ్ చేయలేదు. ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయలేదు. ఒకేసారి ఎట్ ఏ టైం మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఇక్కడ మీరు చేంజ్ చేసిన ఆటోమేటిక్ గా చేంజ్ అయ్యింది 12058. దానికి తగ్గట్టుగా నేము, ప్రోడక్ట్, ప్లేస్, సేల్స్ వాల్యూ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారండి. ఓకేనా? అండ్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఈ రిపోర్ట్ లో చూస్తే మనకి ఎంప్లాయ్ ఐడి, నేము, ప్రోడక్ట్, సేల్స్ మాత్రమే ఉన్నాయండి మెయిన్ డేటాలో. ఇక్కడ ఎంప్లాయ్ ఐడిని మ్యాచ్ చేసుకొని నాకు ఏ డేటా రావాలి? నేమ్ రావాలి, ప్రోడక్ట్, ప్లేస్ అలానే సేల్స్ 1, సేల్స్ 2, సేల్స్ 3 కూడా రావాలండి. మరి ఈ డేటా ఎక్కడ ఇచ్చారంటే వేరే షీట్ లో ఇచ్చామండి. వేరే షీట్ లో వాళ్ళ నేము, సేల్స్ 1, సేల్స్ 2, సేల్స్ 3 వాల్యూస్ ఇచ్చామండి. కానీ ఇక్కడ సేల్స్ 1, సేల్స్ 2, సేల్స్ 3 అనేది ఐడిని మ్యాచ్ చేసుకుని ఎలా వచ్చిందండి? వేరే షీట్ లో ఐడి ఇవ్వలేదు కదా, నేమ్ మాత్రం ఇచ్చాం కదా. అంటే ఇక్కడ మీరు ఫార్ములా ఎలా అప్లై చేస్తారు? ఎప్పుడైతే ఐడి ఇచ్చారో ఆ ఐడిని మ్యాచ్ చేసుకొని నేము, ప్రోడక్ట్, ప్లేస్ వచ్చింది కదండి. ఎప్పుడైతే ఇక్కడ నేమ్ వచ్చిందో ఈ నేమ్ ని మ్యాచ్ చేసుకొని సేల్స్ 1, సేల్స్ 2, సేల్స్ 3 రావాలి. ఓకేనా? అంటే ఇక్కడ మీరు డబుల్ వీలుకప్ ఫంక్షన్ యూజ్ చేయాలండి. అంటే ఇక్కడ నేను ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నానో చూడండి. మొత్తాన్ని డిలీట్ చేస్తాను. ముందు ఐడిని మ్యాచ్ చేసుకుని నేము, ప్రోడక్ట్, ప్లేస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకేసారి ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రీవియస్ గా అప్లై చేశాం కదా, ఇలా మల్టిపుల్ సెల్స్ ని సెలక్షన్ చేసి ఈక్వల్ టు వీలుకప్, లుకప్ వాల్యూ, కామా ఇక్కడున్న ఈ టేబుల్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా ఫైండ్ అవుట్ చేయాల్సింది నేము, ప్రోడక్ట్, ప్లేస్ అనేది సెకండ్, థర్డ్, ఫోర్త్ కాలంలో ఉంది కాబట్టి ఫ్లవర్ బ్రాకెట్స్ లో 2, 3, 4 ఈ విధంగా ఇచ్చానండి. ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేయండి, కామా 0 క్లోజ్, ఎంటర్. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఐడిని మ్యాచ్ చేసుకుని వాళ్ళ నేము, ప్రోడక్ట్, ప్లేస్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటి సేల్స్ 1, సేల్స్ 2, సేల్స్ 3 రావాలంటే ఇక్కడ నేమ్ ని మ్యాచ్ చేసుకొని సేల్స్ 1, సేల్స్ 2, సేల్స్ 3 రావాలి. అంటే ఇక్కడ మనకి ఐడిని మ్యాచ్ చేసుకొని సేల్స్ 1, సేల్స్ 2, సేల్స్ 3 రావాలి. వేరే షీట్ లో చూసుకుంటే ఓన్లీ నేమే ఉంది. అంటే ఇక్కడ నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నానో చూడండి. ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నా అంటే ఈ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, ఈక్వల్ టు వీలుకప్. ఇక్కడ అగైన్ ఇంకో వీలుకప్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా అండి. వీలుకప్ ఓపెన్ బ్రేసెస్ ఇక్కడ నేమ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. నేమ్ అనేది ఎన్నో కాలంలో ఉంది? సెకండ్ కాలంలో ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ లుకప్ వాల్యూ అనేది ఎంప్లాయ్ ఐడి తీసుకోండి, కామా టేబుల్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా ఫైండ్ అవుట్ చేయాల్సిందే నేమ్. ఆ నేమ్ ని మ్యాచ్ చేసుకొని సేల్స్ 1, సేల్స్ 2, సేల్స్ 3 రావాలి కాబట్టి నేమ్ అనేది ఎన్నో కాలంలో ఉంది? సెకండ్ కాలంలో ఉంది కాబట్టి కాలం నెంబర్ 2, కామా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి 0 క్లోజ్ చేయండి, కామా అంటే ఇక్కడ మనకి నేమ్ అనేది వస్తుందండి. ఈ నేమ్ అనేది లుకప్ వాల్యూ అనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు వేరే షీట్ లోకి వెళ్ళి ఆ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఓకేనా? షీట్ ఏ నుంచి డి దాకా 4 కాలమ్స్ సెలక్షన్ చేశారండి. ఫార్ములా బార్ ని ఎడిట్ చేయండి, కామా ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ లో సెకండ్, థర్డ్, ఫోర్త్ అందులోనే కదండి సేల్స్ 1, సేల్స్ 2, సేల్స్ 3 ఉంది. ఆ కాలం నెంబర్స్ ఇవ్వండి 2, 3, 4. ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేయండి, కామా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి 0 క్లోజ్. ఎప్పుడైతే ఎంటర్ కొడతారో ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ సేల్స్ 1, సేల్స్ 2, సేల్స్ 3 ఈ విధంగా వచ్చేస్తుంది. అంటే ఐడిని మ్యాచ్ చేసుకొని ఇక్కడ మనం నేమ్ అనేది ఫైండ్ అవుట్ చేసాం ఆ లోపలేనండి. ఆ నేమ్ ని మ్యాచ్ చేసుకొని సేల్స్ 1, సేల్స్ 2, సేల్స్ 3 వచ్చిందండి. ఇప్పుడు ఐడి చేంజ్ చేయండి. నేను ఇక్కడ 12044 అదిగోండి విజయ్ చంద్ర IQ 003 విజయవాడ ప్లేసు. అండ్ వేరే షీట్ లో మీరు రిజల్ట్ చూడండి. విజయ్ చంద్ర 88,000, 49,000, 77,000 ఇదిగోండి కరెక్ట్గా వచ్చిందా రాలేదా? ఇలా కూడా అడగచ్చండి. ఓకేనా? వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్ సొడ్డ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.